మీరు ఖచ్చితంగా ఆగాల్సిందే భయ్యా ఈ కార్స్ కోసం. యూ షుడ్ వెయిట్ ఫర్ దిస్ కార్స్. అన్నీ కూడా మనకి 2026లోనే లాంచ్ కాబోతున్నాయి. కమింగ్ నెక్స్ట్ మంత్ నుంచి మొదలుకొని ఇయర్ ఎండింగ్ వరకు మ్యాక్సిమం ఈ కార్ లాంచెస్ అయితే అవ్వబోతున్నాయి. ఫస్ట్ 2 మాత్రం కిరాక్ అనే చెప్పొచ్చు. అందులో సెకండరీ ఇంకా కిరాక్. ఏదైతే స్కోడా కైలాక్ చూడండి, అదే ప్రైస్ బడ్జెట్లో ఇంకొక కంపెనీ తీసుకురాబోతుంది. అది మోస్ట్ ఇంట్రెస్టింగ్ కంపెనీ అనమాట. ఇప్పటి వరకు ఇంత ఎకనామిక్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ ఆ కంపెనీలో లేదు. సో అందుకే ఈ ఆడియన్స్ని టార్గెట్ చేయడానికి వాళ్ళు లాంచ్ చేస్తున్నారు. అండ్ లాస్ట్ 2 వెహికల్స్ కూడా చాలా కిరాక్గా ఉండబోతున్నాయి. అందులో మరీ ముఖ్యంగా ఒకటి మాత్రం ఇంకా కిరాక్గా ఉండబోతుంది. దట్టు ఈవీ కూడా అలాంటి ఈవీ కాదు, బడ్జెట్ ఫ్రెండ్లీ ఈవీ. ఏదైతే మీరు నెక్సాన్ కానీ పంచ్ కానీ చూస్తున్నారు చూడండి, సేమ్ అదే ఫీచర్స్, అదే ప్యాటర్న్, అదే లైనప్లో ఈ కంపెనీ ఈ కార్ని అయితే లాంచ్ చేయబోతుంది. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. వెల్కమ్ బ్యాక్ టు అప్కమింగ్ కార్స్ 2026. ఫస్ట్ 2 కిరాక్ బండ్లలో ఫస్ట్ కిరాక్ బండ్ వచ్చేసి మహీంద్రా తరఫు నుంచి మనం ఎంతగానో ఎదురు చూస్తున్న మోస్ట్ అవైటెడ్ కార్ థార్. సో 3 డోర్ గురించి చెప్తున్నాను నేను. థార్ ఫేస్ లిఫ్ట్ మనం ఆగస్ట్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. మహీంద్రా ఎప్పుడు కూడా మ్యాక్సిమం ఆగస్ట్లోనే రివీల్ కానీ అట్లా అన్నీ కూడా అప్డేట్స్ ఇస్తూ ఉంటుంది. అండ్ ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఫేస్ లిఫ్ట్కి సంబంధించి 3 డోర్ థార్ అయితే ఉందో 9.5 to 16 lakhs వరకు వెళ్తుందనమాట. మనం చాలా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. థార్ రాక్స్ నుంచి ఏదైతే మ్యాక్సిమం ఫీచర్స్ ఇందులో మనం చూడొచ్చు అనమాట. థార్కి సంబంధించి ఏదైతే 3 డోర్ ఉందో ఇందులో మనం సిమిలర్ డిజైనే కావచ్చు, ఈవెన్ ఫ్రంట్ ఫ్రేస్కి సంబంధించి కూడా కంప్లీట్గా మనకి ఆ సేమ్ మనకి ఇన్స్పైర్ అయ్యి థార్ రాక్స్ నుంచే ఇందులో కూడా మనం నోటీస్ అయితే చేయొచ్చు. ఈవెన్ క్యాబిన్కి సంబంధించి కూడా చాలా వరకు ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది కొత్త ఫేస్ లిఫ్ట్ థార్కి సంబంధించి. 10.25 inch మనకి ఇన్ఫర్టైన్మెంట్ సిస్టమే కావచ్చు, రియర్ కెమెరా కావచ్చు, వైర్లెస్ ఛార్జింగ్ కావచ్చు, ఇట్లా లాట్స్ ఆఫ్ ఫీచర్స్ మనం ఈ అప్కమింగ్ కార్ ఏదైతే ఆగస్ట్లో లాంచ్ కాబోతుందో ఈ థార్లో మనం నోటీస్ అయితే చేయొచ్చు 3 డోర్కి సంబంధించి. ఇప్పుడు ఈ 3 డోర్కి సంబంధించిన థార్ మనం చూసుకున్నట్టయితే మోస్ట్ అంటే ఒక స్టైలిష్ వెహికల్ లాగా చాలామంది ఎస్పెషల్లీ సిటీ డ్రైవ్స్ కూడా చాలామంది దీనికి లవర్స్ అయితే ఉన్నదనమాట. సో మనకి గ్రేట్ అనే చెప్పొచ్చు. ఇన్ని రోజుల తర్వాత ఆల్మోస్ట్ మనకి ఇన్ని ఫీచర్స్తో పాటు ఒక ఫేస్ లిఫ్ట్ అయితే లాంచ్ కాబోతుంది కమింగ్ ఆగస్ట్కి సంబంధించి. అండ్ సిమిలర్ ఇంజన్ కూడా మనం ఇందులో కంటిన్యూ అయితే చేయడానికి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది మహీంద్రా తరఫు నుంచి. సో సిమిలర్ ఇంజన్ అయితే ఇందులో కూడా కంటిన్యూ చేసే ఛాన్స్ అయితే ఉంది. అండ్ అడాస్కి సంబంధించి అయితే మహీంద్రా ఇంతవరకు కన్ఫర్మ్ అయితే చేయలేదన్నమాట. అడాస్ గురించి కొంచెం మనం చూడాలి. మేబీ రావచ్చు, రాకపోవచ్చు. ఒకవేళ వస్తే కూడా లైక్ టాప్ మోడల్స్, టాప్ వేరియంట్స్లో మాత్రమే మనకి మహీంద్రా థార్ ఏదైతే 3 డోర్కి సంబంధించిన అడాస్ లెవెల్ 2 అయితే మనం నోటీస్ చేయొచ్చు. కానీ కన్ఫర్మ్ అయితే కాదు, ఇందులో అయితే క్లారిటీ లేదు. మేబీ రావచ్చు, ఒకవేళ వస్తే టాప్ మోడల్స్లో రావచ్చు. ఇది మహీంద్రా తరఫు నుంచి. సెకండ్ మనకి ఇంకా చాలా కిరాక్ వెహికల్ అనమాట. స్కోడాకి సంబంధించిన కైలాక్ లాంచ్ అయినప్పటి నుంచి కుషాక్ కంప్లీట్గా సేల్స్ అయితే చాలా వరకు డౌన్ అయినాయి. బెస్ట్ ఎకనామిక్ ఫ్రెండ్లీ కాదనమాట. అది ఆల్రెడీ మన ఛానల్లో ఎక్స్క్లూజివ్గా అవైలబుల్గా ఉంది. ఆఫ్టర్ జిఎస్టీ తర్వాత మనకి చాలా వరకు డిస్కౌంట్స్ వచ్చి ఒక వీడియో అయితే చేస్తున్నాను, ఒక్కసారి చెక్ చేయండి ఆ వీడియో. ప్రజెంట్ ఇప్పుడు సిమిలర్గా ఏదైతే కైలాక్కి సంబంధించి ఉందో వోక్స్ వ్యాగన్కి సంబంధించి ఇప్పుడైతే లాంచ్ కాబోతుంది. పర్టికులర్గా ఈ కార్ వచ్చేసి బ్రెజిల్లో ఆల్రెడీ ఉందన్నమాట. సో ఇక్కడ కూడా ఇప్పుడు లాంచ్ కాబోతుంది. అదే వచ్చేసి వోక్స్ వ్యాగన్ మనకి టెరా. సో మన లిస్ట్లో సెకండ్ వెహికల్ మోస్ట్ కిరాక్ వెహికల్, బెస్ట్ బడ్జెట్ ఫ్రెండ్లీ వెహికల్ 9 to 15 lakhsలోనే మనకి ఈ వెహికల్ అయితే ప్రైజింగ్కి సంబంధించి మనకి ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. వోక్స్ వ్యాగన్కి సంబంధించి టెరా ఇంతకుముందు చెప్పినట్టు బ్రెజిల్ మార్కెట్లో ఆల్రెడీ ఉంది. ఇండియాకి సంబంధించి కొంచెం మనకి డిఫరెంట్గా అయితే లాంచ్ చేయబోతున్నారు. సేమ్ అదే ప్యాటర్న్ అయితే ఇందులో కంటిన్యూ చేయట్లేదు. నవంబర్లో మనం దీని యొక్క లాంచ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో కమింగ్ ఆ ఫెస్టివల్ సీజన్కి సంబంధించి సబ్ కాంపాక్ట్ ఎస్యూవీ, సబ్ 4 meters ఎస్యూవీతో అంటే కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఇదైతే లాంచ్ కాబోతుంది వోక్స్ వ్యాగన్ టెరాకి సంబంధించి. బేస్డ్ ఆన్ ఏదైతే MQB A0iN ప్లాట్ఫామ్ పైన సేమ్ ఇదే ప్లాట్ఫామ్ మీరు చూసినట్టయితే కైలాక్ ఏదైతే స్కోడాకి సంబంధించిన కైలాక్ కూడా సేమ్ ఇదే ఆ ప్లాట్ఫామ్ పైన అయితే బేస్ అయి ఉంది. అన్నీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మనకి సేమ్ ఇంజన్కి సంబంధించిన అయితే 1 liter టర్బో ఇంజన్ మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 114 మనకి పవర్తో పాటు 178 Nm టార్క్ని అయితే మనం ఇందులో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మాన్యువల్ ట్రాన్స్మిషన్ అట్ ద సేమ్ టైం మనం ఆటోమేటిక్ కూడా మనం ఇందులో నోటీస్ చేయొచ్చు. ఏదైతే కియా సోనెట్, హ్యుండై వెన్యూ, టాటా నెక్సాన్, స్కోడా కైలాక్ ఇవి రీచ్ కానీ లేకపోతే ఇందులో దొరకనిది మనకి వోక్స్ వ్యాగన్ టెరా అయితే మనకి ఆ లైనప్లో ఫిలప్ చేస్తుందని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుందన్నమాట. సో ఇందులో మనకి ఏదైతే ఎక్స్పెక్ట్ చేయమో లేకపోతే మనకి అంత సాటిస్ఫై లేదనేది వోక్స్ వ్యాగన్ కవర్ చేస్తుందని మనకైతే ఇన్ఫో వస్తుంది. అడాస్కి సంబంధించి వెంటిలేటెడ్ సీట్స్కి సంబంధించి ఇంకా క్లియర్గా మనకి క్లారిటీ అయితే లేదు. వస్తుందా రాదనేది మేబీ చూడాలి. ఇందులో ఎక్స్పెక్ట్ చేయని మనం వోక్స్ వ్యాగన్ కవర్ చేస్తుందని చెప్పుకున్నాం కదా, మేబీ
రావచ్చు, రాకపోవచ్చు. ఇది సెకండ్ వెహికల్స్కి సంబంధించి. ఈ వెహికల్ కోసం ఖచ్చితంగా ఆగాలి భయ వోక్స్ వ్యాగన్కి సంబంధించి టెరా, ఎందుకంటే బడ్జెట్ ఫ్రెండ్లీ కూడా. ఇంకా థర్డ్ వెహికల్ నిసాన్ టెక్టాన్ అనమాట. సేమ్ డస్టర్ బేస్డ్ లాగానే ఉంటుంది. ఇది ఆల్మోస్ట్ సిమిలర్ టు సియరా, కాకపోతే ఫీచర్స్ మీద అవన్నీ కూడా మనం ఇప్పుడు ఇందులో మనం డిస్కస్ అయితే చేద్దాము. సైజ్ కూడా మనకి సేమ్గానే ఉంటుంది యాజ్ కంపేర్ టు డస్టర్కి సంబంధించి. అండ్ ఇంకొకటి ఏంటంటే మనకి సేమ్ ఇంజన్ ఆప్షన్స్ 1 లీటర్ టర్బో పెట్రోలే కావచ్చు, 1.3 లీటర్ మనకి టర్బోనే కావచ్చు, ఈవెన్ 1.8 లీటర్ మనకి ఏదైతే హైబ్రిడ్ ఉందో. సో ఈ 3 ఇంజన్ ఆప్షన్స్ అయితే లభిస్తాయి. అట్ ద సేమ్ టైం ప్రైజింగ్కి సంబంధించి మనం మాట్లాడుకున్నట్టయితే 12 to 24 lakhs మధ్యలో మనకి రేంజ్ అయితే అవుతుంది. మోర్ ఎస్యూవీ స్టాండ్స్ అయితే ఇస్తుంది. ఏదైతే మన సియరా నోటీస్ చేసినట్టయితే ఎక్కువ అది హ్యాచ్ బ్యాక్కి సంబంధించి లేకపోతే సెడాన్కి సంబంధించి ఫీలింగ్ అయితే వస్తుంది. కాకపోతే ఇక్కడ అట్లా కాదు, మనకు ఒక ప్రాపర్ ఎస్యూవీ స్టాండ్స్ మెయింటైన్ చేయాలన్నట్టుగా మనకి నిస్సాన్ టెక్నాన్ అయితే కల్పిస్తుంది. ఏదైతే XUV 700 లాగా ఫీచర్స్కి సంబంధించి చూసుకున్నట్టయితే అంత ఎక్కువ మనం ఎక్స్పెక్ట్ చేయడము, ఎందుకంటే సియరాకి సంబంధించి ఏదైతే మనకి లైక్ థర్డ్ దానికి సంబంధించి ఏదైతే స్క్రీన్కి సంబంధించి లేకపోతే హెడ్స్ అప్ డిస్ప్లే కానీ ఇట్లా మనం ఏం ఎక్స్పెక్ట్ చేయలేం. కాకపోతే డీసెంట్ ఫీచర్స్ అయితే మనకు వస్తాయి 360 డిగ్రీకి సంబంధించి, లేకపోతే అడాస్కి సంబంధించి లైక్ మనకి పనోరమిక్ సన్ రూఫే కానీ, లేకపోతే డ్రైవర్ సీట్ మనకి ఎలక్ట్రానికల్లీ అడ్జస్టబులే కానీ, వెంటిలేటెడ్ సీట్సే కానీ, ఈవెన్ బూట్కి సంబంధించి కూడా ఆల్మోస్ట్ అప్రాక్స్ ఒక 600 లీటర్స్ వరకు సేమ్ సియరా బూట్ స్పేస్ అయితే మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇంకొకటి ఇది రిలీజ్ అయిన తర్వాత మనకి నెక్స్ట్ మంత్ జూలైలో రిలీజ్ కాబోతుంది, మేబీ 9th అనుకుంటా. ఇది రిలీజ్ అయిన తర్వాత నెక్స్ట్ ఇయర్ స్టార్టింగ్ లేదా మిడ్లో మనం దీంతోని CNG కూడా మనం ఎక్స్పెక్ట్ అయితే చేయొచ్చు. ఇది నిస్సాన్కి సంబంధించి టెక్టాన్. నెక్స్ట్ మోస్ట్ అవైటెడ్ కార్, ఇది వచ్చిందంటే ఒక బూమ్ ఖచ్చితంగా క్రియేట్ చేస్తుందన్న నమ్మకం పబ్లిక్లో ఆల్రెడీ ఏర్పడింది. అదే JSWకి సంబంధించిన లైనప్స్. ఇందులో ఫస్ట్ వెహికల్ వచ్చేసి ఇప్పుడు మీరు చూస్తున్నది అనమాట జెటర్ T2. ఈ JSW కంపెనీ అనేది మనకి చెర్రీ అనే కంపెనీతో ఆల్రెడీ టైఅప్ అయితే అయింది. కాకపోతే అవే కార్లు ఇక్కడ JSW పేర్లతోనైతే రాబోతున్నాయి. చాలా రూమర్స్ అయితే ఉన్నాయి. లైక్ డిజైన్కి సంబంధించిన పరంగా ఇండియాకి తగ్గట్టుగానే JSW సొంతంగా కొంచెం డిజైన్ మీద ఫోకస్ చేసింది అని మనకి ఇన్ఫో అయితే తెలుస్తుంది. అది ఎంతవరకు కరెక్ట్ అనేది క్లారిటీ అయితే లేదు. కాకపోతే చెర్రీకి సంబంధించిన యాస్టీస్ డిజైన్ కాకుండా కొంచెం వీళ్ళ ఇంటర్వెన్షన్తో యాజ్ పర్ ఏదైతే ఇండియన్ కండిషన్స్కి బట్టి కొంచెం డిజైన్లో చాలా వరకు చేంజెస్ కానీ ఇంకా వగేరా లైనప్స్కి సంబంధించి ఇంకొంచెం యాడాన్స్కి సంబంధించి లేకపోతే డిజైన్ పరంగా అదంతా కూడా కొంచెం JSW చాలా వరకు ఫోకస్ చేస్తుందని మనకైతే ఇన్ఫర్మేషన్ అయితే వస్తుంది. లైక్ దివాళీకి అయితే దీని యొక్క లాంచ్ అయితే అఫీషియల్గా ఉండబోతుంది. ప్రైస్కి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదు. కాకపోతే ఇది ప్యూర్ హైబ్రిడ్కి సంబంధించి 1.5 లీటర్ అయితే టర్బోతో పాటు మనకు ఒక బ్యాటరీ ప్యాక్ అయితే ఉంటుంది. అరౌండ్ 26 కిలోవాట్కి సంబంధించి ఓన్లీ బ్యాటరీతోనే మనకి 140 కిలోమీటర్స్ రేంజ్ యొక్క మైలేజ్ అయితే ఇవ్వడం గ్యాజెంటెన్ కంపెనీ చెప్తుంది. సో లెట్స్ సీ వచ్చిన తర్వాత మనం ఎంతవరకు బూమ్ క్రియేట్ చేస్తుంది ఏందనేది కూడా మనం మాట్లాడదాము. అండ్ ప్రైస్ కూడా చాలా మ్యాటర్స్ అనమాట. ప్రైస్ కరెక్ట్గా ఉందంటే దీని యొక్క బూమ్ అనేది ఎవరు ఆపలేదు. సో ఇది JSWకి సంబంధించి. ఇంకా ఈవీస్ ఖచ్చితంగా లాస్ట్ అనమాట. ఇది ఈ 2 ఈవీస్లో ఒకటి మాత్రం మిమ్మల్ని ఖచ్చితంగా చాలా వరకు ఒక థ్రిల్ అయితే క్రియేట్ చేస్తుంది. అదే ఇప్పుడు చెప్పబోయే సిరోస్ ఈవీ అనమాట. ఇది 15 to 20 lakhsకి సంబంధించి బడ్జెట్ రేంజ్లో అయితే ఉంటుంది. అండ్ ఆగస్ట్లో దీని యొక్క అఫీషియల్ లాంచ్ అయితే మనకు తెలుస్తుంది. ఇక్కడ ఏంది అంటే మనకి K1 ప్లాట్ఫామ్ పైన ఈ కియాకి సంబంధించి సిరోస్ అయితే మనకి వస్తుందన్నమాట. బాక్సీ లుక్స్తో బాగుంటుంది కొంతమందికి, ఇంకొంతమందికి నచ్చదు దీని యొక్క డిజైన్. కాకపోతే స్పేస్ పరంగా ఓవరాల్గా చాలా మంచిదని చెప్పొచ్చు. మస్తు మ్యాసివ్ స్పేస్ అయితే కియా సిరోస్లో కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఇప్పటి వరకు కియాకి సంబంధించి అన్ని వెహికల్స్ కూడా ఎక్కడ కూడా డిసప్పాయింట్మెంట్ అయితే చేయదు. సెల్టోస్కి సంబంధించి కావచ్చు, ఈవెన్ సోనిట్కి సంబంధించి కావచ్చు, సిరోస్కి సంబంధించి కూడా. సో చాలా వరకు వెల్ ప్లాన్డ్ కంపెనీ అయితే చేస్తుంది. ఇక్కడ 2 బ్యాటరీ ప్యాక్తో అయితే మీకు వస్తుంది. 42 కిలోవాట్ ఒకటి, ఇంకోటి 49 కిలోవాట్. 42 కిలోవాట్లో మనకి రియల్ టైం 350 కిలోమీటర్స్ రేంజ్ అయితే వస్తుంది. వెదర్స్ 49 కిలోవాట్లో 470 కిలోమీటర్స్ రేంజ్ అయితే కంపెనీ ఆఫర్ చేస్తుంది. ఆగస్ట్ 2026కి అఫీషియల్గా లాంచ్ కాబోతుంది. ప్రైజింగ్ వచ్చేసి 15 to 20 lakhs మధ్యలో రేంజ్ అవుతుంది. డైరెక్ట్ కాంపిటీటర్స్ వచ్చేసి విన్సరే కావచ్చు, MGకి సంబంధించి. అట్ ద సేమ్ టైం మనకి నెక్సాన్ ఈవీకి సంబంధించి డైరెక్ట్ కాంపిటీటర్స్ అనమాట. కియా లైనప్లో ఇది స్మాల్ అండ్ మోస్ట్ అఫోర్డబుల్ ఈవీస్లో ఒకటిగా ఉంటుందన్నమాట. సో ఖచ్చితంగా మీరు వెయిట్ చేస్తే బాగుంటుంది. లాస్ట్ బట్ నాట్ లీస్ట్ వెహికల్ మన లైనప్లో లాస్ట్ ఈవీ వెహికల్, ఇది కూడా చాలా కిరాక్గా ఉంటుంది.
ఇంకా కూడా టాటా టియాగోనే లో బడ్జెట్, అఫోర్డబుల్ బడ్జెట్ అంటే ఇంకా టాటా టియాగోకి సంబంధించి ఇంకా తక్కువ బడ్జెట్లో మనం విన్ఫాస్ట్ నుంచి వస్తుంది ఒక స్పెషల్ వెహికల్ అనమాట. విన్ఫాస్ట్ VF3 ఏదైతే మీకు MG కామెట్కి సంబంధించి వెహికల్ ఉంది చూడండి, సేమ్ అదే ప్యాటర్న్లో ఇక్కడ కూడా ఉంది. కాకపోతే ఇక్కడ కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉంది. ఇక్కడ ఏందో మనకి 3.2 మీటర్స్ మనకి దీనికి సంబంధించి లెంత్ ఉన్నప్పటికీ సిటీ డ్రైవ్కి చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. ఈవెన్ టైట్ పార్కింగ్ దగ్గర కూడా మనకి విన్ఫాస్ట్ VF3 అనేది చాలా బాగా పర్ఫెక్ట్గా సూట్ అవుతుంది. దీని బ్యాటరీ ప్యాక్ వచ్చేసి 18.6 కిలోవాట్ బ్యాటరీ ప్యాక్ అయితే వస్తుంది. 215 కిలోమీటర్స్ మనకి రేంజ్ అయితే వస్తుంది. ఇక్కడ స్పెషల్ ఏంటంటే MG కామెట్లో లేని ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. 36 మినిట్స్లో అరౌండ్ 10 to 70% ఓవరాల్గా మనకి బ్యాటరీ అయితే ఛార్జ్ అయిపోతుంది 36 మినిట్స్లోనే. 6.5 to 10 lakhs మధ్యలో దీని ప్రైస్ అయితే రేంజ్ అవుతుంది. MG కామెట్కి డైరెక్ట్ కాంపిటీటర్ అనమాట ఈ విన్ఫాస్ట్ VF3. సో ఇది భయ్యా ఇవాల్టి వీడియోలో మీరు ఖచ్చితంగా ఆగాల్సి తీసుకోవాల్సిన వెహికల్స్లో ఇవన్నీ కూడా మీ లిస్ట్లో చేర్చుకుంటే చాలా వరకు మోస్ట్ అఫోర్డబుల్స్తో పాటు మనకి ఈవీస్ కూడా ఉన్నాయి. బై ద వే సెడాన్స్ కూడా మీకు కావాలంటే కమెంట్స్ పెట్టండి. ఖచ్చితంగా నెక్స్ట్ అప్కమింగ్ సెడాన్ వెహికల్స్ మీద కూడా వీడియో చేయడానికి ఖచ్చితంగా ట్రై చేస్తాను. ఇది ఇవాల్టి వీడియో. రితేజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. అన్నట్టు మర్చిపోయినాను, మీకు ఏ వెహికల్ నచ్చిందో కమెంట్ చేయలేదు కదా, ఖచ్చితంగా మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోండి. రితేజ్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నా గ్యారేజ్.